నమస్తే అవనికి స్వాగతం. జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు. అవకాశాలను మనమే వెతుక్కుంటూ వెళ్ళాలి. ఈ రోజు ఎవ్వరూ అడుగుపెట్టని రంగంలోకి అడుగుపెట్టి మంచి విజయాన్ని ఆస్వాదించాలని పట్టుదలతో శ్రమించిన ఓ మహిళా వ్యాపారవేత్త, వ్యవసాయవేత్తను మీకు పరిచయం చేస్తాను. ఆడవారు తలుచుకోవాలే కానీ మగవారి కంటే దీటుగా రాణించగలరు. అలా మీలో వ్యవసాయంపై మక్కువ పెంచే మహిళా శక్తి గురించి తెలుసుకోండి. అందరూ నడిచే దారిలో నడిస్తే ఇక మన స్పెషాలిటీ ఏముంటుంది? ఎవ్వరు చేయని పని చేయగలిగితేనే మన సత్తా, మన టాలెంట్ ఏంటో బయటపడుతుంది. అందరిలాగే ఏదో ఒక మూస చట్రంలో ఒదిగిపోవడం కన్నా మనసుకు నచ్చింది, మనం నమ్మింది పట్టుదలతో చేయడమే మంచిది అంటారు ఆరిఫా. మరి ఆవిడ ఎంచుకున్న రంగమేంటో, ఏం చేస్తున్నారో చూసేయండి. చక్కటి చదువు, ఉన్నతోద్యోగం, బంగారం లాంటి కుటుంబం, అన్యోన్య దాంపత్యం, సౌకర్యవంతమైన జీవితం, ఇవి ఏ ఆడవారైనా కోరుకునేవి. ఇలా అనుకున్నవన్నీ దొరికేస్తే ఇక జీవితమేముంటుంది? అందరూ చేసే పనే మనము చేస్తే అందరిలో ఒకరిలా మిగులుతాం. అదే ఎవరూ పెద్దగా ఎంట్రీ ఇవ్వని రంగంలోకి అడుగు పెడితే అక్కడ మనమే కింగ్లు అవుతాం. ఈ సూత్రాన్ని నమ్మారు ఆరిఫా. అందుకే నెట్వర్క్ ఇంజనీరింగ్ చదివిన చివరకు ఒక మంచి మహిళా రైతు కమ్ వ్యాపారవేత్తగా ఎదిగారు. ఆరిఫాకి అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందో ఆమె మాటల్లోనే విందాం. నేను ఇక్కడే హైదరాబాద్లో పుట్టాను, పెరిగాను. సెయింట్ ఆన్స్ కాలేజ్లో చదువుకొని డిగ్రీ చేస్తున్నప్పుడు నా పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత నెట్వర్క్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. బాబు పుట్టిన తర్వాత దుబాయ్కి వెళ్ళామండి. దుబాయ్లో వచ్చేసి నేను యాజ్ అ హౌస్ వైఫే ఉన్నాను. ఆ తర్వాత ఒక 5 years సౌదీలో ఉన్నాము. సౌదీలో ఒక 2 years యాజ్ అ టీచర్ పనిచేశాను. సో ఇండియాకి వచ్చిన తర్వాత ఏమైనా పెట్టాలి అంటే డైరీ ఫామ్ పెట్టాలి అనుకున్నాము. దాని గురించి తెలుసుకుంటూ ఉంటే డైరీ ఫామ్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి అనేసి, ఆ తర్వాత అక్కడే పర్మనెంట్గా ఉండాల్సి వస్తుంది అని, అందులో పిల్లలు చాలా చిన్నగా ఉండడంతో ఇవన్నీ కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అండ్ అది ప్రాఫిటబుల్గా నడవట్లేదు. ఆ టైంలో మేము ఎంక్వైరీ చేస్తున్నప్పుడు చాలా డైరీ ఫామ్స్ యాక్చువల్లీ మూతపడిపోతున్నాయి. అలాంటప్పుడు ఈ దాంట్లో మా కష్టార్జితం అంతా తెచ్చి దీంట్లో పెట్టడం అంత తెలివైన పని కాదు అనిపించింది. సో అది ఆ థాట్ని అక్కడే మానేసి ఆయన జాబ్లో జాయిన్ అయిపోయారు. నేను ఎస్బీఐలో యాజ్ అ పిఓ జాయిన్ అయిపోయాను. ఎస్బీఐ 1 year చేసి మానేశాను. పిల్లల కోసం అనేసి ఇంట్లోనే మళ్ళీ ఉండిపోదాం అనుకున్నాను. బట్ ఎక్కడో అరే ఇంత చదివి ఇంత చేసి జస్ట్ ఇంట్లో ఉండిపోవాలి అంటే మళ్ళీ మన ఇంటెలిజెన్స్ని మనం వేస్ట్ చేసుకుంటున్నట్టు, మనము ఇంత చదివిన తర్వాత మన ఉన్న కెపాసిటీని మనం వాడట్లేదు అన్న ఫీలింగ్స్ చాలా ట్రబుల్ చేసేవి. ఆలోచన రాగానే సరా దానికోసం లక్షల్లో పెట్టుబడి, ఒంటరిగా చేయగల నేర్పు, ధైర్యం, డక్కా మొక్కీలు తినగలిగిన సత్తా ఉండాలి. ఆర్గానిక్ మ్యాంగోస్ పెంపకంపై దృష్టి పెట్టిన ఆమె దానికోసం ఎంత కష్టపడ్డారో, ఏమేం రీసెర్చ్ చేశారో ఆమె మాటల్లోనే వినండి. మెయిన్లీ నేను ఎస్బీఐ మానేసింది పిల్లల కోసం. సో పిల్లలు అక్కడ నెగ్లెక్ట్ అవ్వకూడదు, ఇక్కడ నాకు ల్యాండ్ కూడా నెగ్లెక్ట్ అవ్వకూడదు. సో 2 బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే మాకు ఐడియా వచ్చింది, మామిడి పంట పెడితే ఎలా ఉంటుంది. ఎలాగో సమ్మర్ క్రాప్ కాబట్టి పిల్లలకి సెలవుల టైంలో క్రాప్ వస్తుంది, పనంతా అప్పుడే ఉంటుంది ఎక్కువ అనుకొని మామిడికాయల గురించి ఇంకా రీసెర్చ్ చేయడం మొదలెట్టాను. ఆ తర్వాత ఎలాగో ఆర్గానిక్కే పండించాలి, అవి చిన్న క్రాప్స్ పండించినప్పుడు కూడా ఆర్గానిక్గానే పండించాము. సో ఆర్గానిక్గా పండించాలి అన్నప్పుడు మీకు ఎక్కడ పెద్ద రీసెర్చ్ స్టేషన్స్ అలాంటివి ఆర్గానిక్కి లేవు. ఏదైనా సరే ఇంటర్నెట్లోనే తెలుసుకొని అన్నీ ఎక్స్పెరిమెంట్ చేస్తూ పోయామన్నమాట. మొత్తం మీద దుబాయ్లో సంపాదించిన సొమ్ముతో స్థలం కొని అందులో వ్యవసాయం చేద్దామనుకున్నారు. దీనికోసం రకరకాల అంశాలను అధ్యయనం చేశారు. తక్కువ సమయంలో పంటకొచ్చే రకాలేమున్నాయా అని స్టడీ చేశారు. వ్యవసాయం అంటే మాటలు కాదు, దీనికి చాలా ఓపిక ఉండాలన్న విషయం అర్థమైంది ఆరిఫాకి. అవని
కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. అవని కార్యక్రమానికి తిరిగి స్వాగతం. భూమి మీద పెట్టే పెట్టుబడి ఎక్కడికి పోదు. ఈ సూత్రాన్ని నమ్మిన ఆరిఫా అందుకోసం ఒక వ్యవసాయ క్షేత్రాన్ని ఎంచుకున్నారు. నోరూరించే ఎన్నో రకాల మామిడి పళ్లకు మార్కెట్లో ఉన్న డిమాండ్ చూశారు. ఎరువులేసి పెంచే పళ్లకే అంత డిమాండ్ ఉంటే మరి అసలు సిసలు రుచిని పరిచయం చేస్తే అదే తన వ్యాపార సూత్రమని నమ్మారు. నెట్వర్క్ ఇంజనీరింగ్ చదివి ఖాళీగా ఉండాలనిపించలేదు ఆరిఫాకి. అలాగని ఉద్యోగము చేయాలని లేదు. ఏదేమైనా దుబాయ్ నుంచి వచ్చేశాక కూడా కొన్నాళ్లు SBIలో ఉద్యోగం చేశారు. సంపాదించిన సొమ్ముతో యాదగిరిగుట్ట దగ్గర భూములు కొని ఉంచేశారు. ఆ టైంలోనే ఆ భూముల్లో ఏం పండించాలన్న ఆలోచన మొదలైంది. ఆర్గానిక్ మ్యాంగోస్. మార్కెట్లో మామిడి పళ్లకున్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. వేసవి సీజన్ రాగానే అందరూ ఈ పళ్ల కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తారు. కంటికి ఇంపైన రంగుల్లో నోరూరించే రకరకాల మామిడి పళ్లను టేస్ట్ చేయడానికి పోటీ పడతారు. కానీ మార్కెట్లో ఎరువులు, రసాయనాలు వేసి పండించిన మామిడి పళ్ళు ఎక్కువగా దొరుకుతాయి. కృత్రిమ పద్ధతిలో పండించిన మామిడి పళ్ల వల్ల మనకు అనారోగ్యం, ఆపై రుచి బాగుండదు. అసలు సిసలైన సేంద్రియ ఎరువులతో పండించిన మామిడి పళ్ల రుచే వేరు. ఒక్కసారి ఆ టేస్ట్ ని జనానికి పరిచయం చేస్తే ఇక వారే తమ వెంట పరుగులు తీస్తారన్న ఆలోచనతో ఆరిఫా రంగంలోకి దిగారు. యాక్చువల్లీ ఫస్ట్ స్టార్టింగ్ ఏమో చిన్న క్రాప్స్, స్మాల్ డ్యూరేషన్ క్రాప్స్ చేద్దాం అనుకున్నాము. కందులు అలాంటివి పండిద్దాం అనుకున్నాము. క్యాష్ క్రాప్స్ అనుకున్నాము. ఇవన్నీ అనుకుంటున్నప్పుడు రీసెర్చ్ చేస్తే అనిపించింది ఏంటంటే అన్నిటికీ కెమికల్స్ వాడుతున్నారు. అందులో కెమికల్స్ ఒక మోతాదుగా వాడుతున్నారు, ఒక అంతో ఇంతో వాడట్లేదు. ప్రతిదానికి ఒక సైకిల్ ఉంది. ఎందుకు ఇన్ని కెమికల్స్ వాడుతున్నాము, మనం తినే దాంట్లో ఇంత కెమికల్స్ తింటున్నామా అని బాగా గుచ్చుకునేది. మామిడి పంటను వేయాలన్న ఆలోచన రాగానే మంచి విత్తనం కోసం రీసెర్చ్ మొదలైంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని మామిడి అంట్లు, విత్తనాలను పరిశీలించారు. మామిడిలో ఉన్న అన్ని రకాలను కొనుగోలు చేసి ఈ పొలంలో వేశారు. మేము యాక్చువల్లీ 40 ఏకర్స్లో 4 సంవత్సరాల పాటు పెట్టాము. ఒక్కొక్క సంవత్సరం 10 ఎకరాలు పెడుతూ పోయాము. ఈ ఫస్ట్ 10 ఎకరాలు వచ్చేసి కడియం నుంచి తీసుకొని వచ్చాము. కానీ అక్కడ నుంచి తీసుకొని వచ్చినప్పుడు మాకు అంటే అఫ్కోర్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ దూరం అయిపోతుంది, ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ పడుతుంది అనేసి మళ్ళీ సంగారెడ్డి గురించి తెలిసింది. సో మోస్ట్లీ మిగతా 30 ఏకర్స్ అంతా సంగారెడ్డి నుంచి తెచ్చాము. అక్కడ నుంచి అఫ్కోర్స్ క్వాలిటీ ప్లాంట్స్ దొరికాయి. పంట వేసిన తర్వాత 3 ఏళ్ల వరకు అది ఫలాలను అందించదు. అందుకే ఈ రంగంపై పెట్టిన పెట్టుబడి అంత త్వరగా సొమ్ముగా మారదు. ఎంతో ఓపికతో ఆగాలి. మామిడి మొక్కలను ఒక దశ వచ్చే వరకు చాలా జాగ్రత్తగా పెంచాలి. వాటి కోసం ఈ వ్యవసాయ క్షేత్రం సమీపంలోనే ఒక పెద్ద చెరువు కూడా నిర్మించారు. ఆ చెరువులోకి బోర్ నీటిని తోడి అక్కడి నుంచి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా అన్ని మొక్కలకు నీరందేలా చేశారు ఆరిఫా. 3 బోర్లు వేసిన తర్వాత నీళ్లు ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఒకవేళ మనకు ఎండాకాలం వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎందుకంటే నల్గొండ ఈజ్ అ డ్రై రీజన్ యాక్చువల్లీ. కానీ మాకు మంచి నీళ్లు పడ్డాయి, బట్ నాట్ నెసెసరీ ఇవి ఎప్పటికీ ఉంటాయి అనేసి ముందు చూపుగా ఏం చేద్దాము అన్నప్పుడే హార్టికల్చర్ బోర్డు వాళ్ళు వచ్చేసి ఫామ్ పాండ్ శాంక్షన్ చేస్తున్నారు. సో మేము ఫస్ట్ అప్లికేషన్ పెట్టేసి దానికి ఫామ్ పాండ్ రావడానికి ఆల్మోస్ట్ 1 year పట్టింది. బట్ వీ వెయిటెడ్ అండ్ ఫామ్ పాండ్ వచ్చిన తర్వాత
నీళ్ళన్నీ బోర్ల నుంచి ఫామ్ పాండ్లోకి వెళ్తాయి. ఫామ్ పాండ్ నుంచి మళ్ళీ డ్రిప్ సిస్టంతో అన్ని చెట్లకు నీళ్ళు పంపడం జరుగుతుందండి. దాంతో మాకు చాలా కన్వీనియంట్గా ఉంది. ఎవ్రీ సమ్మర్ యాక్చువల్లీ చూస్తే బోర్లు అంత మంచిగా పడినా కూడా ఎవ్రీ సమ్మర్ నీళ్ళు తగ్గుతూ ఉంటాయి. కానీ ఆ ఫామ్ పాండ్ ఉండడంతో మాకు సమ్మర్లో ప్రాబ్లం కాదు. మొక్కలకు చీడపీడలు సోకకుండా ఎప్పటికప్పుడు వాటిని పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు 6 నమ్మకమైన కూలీలను కూడా పెట్టుకున్నారు. నేను ట్రాక్టర్ డ్రైవర్ని, నేను ట్రాక్టర్ నడుపుతా, నేను అన్ని చేస్తానండి. నేను వాటర్ ఎక్కడ ఏ చెట్టుకి పడుతుంది ఏం కథ నేను మొత్తం చూసుకుంటా. మళ్ళీ ఏ మడిలో వేసి పెట్టాలి మా మేడం చెప్పినట్టే అట్లా నేను వేసి పెడతా. ప్రతి సమ్మర్ ఇక్కడ కాయలు కౌంట్ చేయడానికి, అలా సూపర్వైజర్గా అలా అందరినీ చూసుకోవడానికి ఇక్కడ వస్తాను. మరి కౌంట్ చేసి అలా వాట్సాప్లో మెసేజ్లో అట్లా పంపుతూ ఉంటాను. మాది ఆదిలాబాద్ డిస్టిక్ సిర్పూర్ మండలం, ఉండేది లింగాపూర్ తాండా. మేము ఇక్కడ వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. ఇంకా మేడం ఫోన్లో చెప్తూ ఉంటే మేము అన్నీ చేస్తాం అనమాట. పంచదార అయితే పెండ, ఆవు మూత్రం, బెల్లం వీటితో తయారు చేస్తాం. 20 రోజులు అలాగే ఉంచుతాం. రోజు 3 పూటలు కలుపుతాం. కలిపినాక స్ప్రే చేస్తాం. మొక్కలు పిందెలు వేయగానే ఈ కూలీలు వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. పూర్తిగా సేంద్రియ ఎరువులను వాడుతూ ఫలాలు బాగా తయారయ్యేలా చేస్తారు. మామిడికాయకు ఎండ దెబ్బ లేదా గాలి వాన దెబ్బ తగలకుండా ఉండేందుకు కాయ ఒక దశకు వచ్చాక వాటికి సంచులు తొడుగుతారు. ఇది ఎంతో నేర్పుగా చేయాల్సిన పని. చెట్టుకి ఎన్ని పళ్ళున్నాయో, అవి ఏ దశలో పండుతాయో, వాటిని ఎప్పుడు కోయాలో చూసేందుకు పూర్తిగా ఒక వ్యక్తి ఉండిపోవాలి. నోరూరించే మామిడి పళ్ళలో చాలా రకాలు ఆరిఫా పండిస్తున్నారు. పూర్తిగా సేంద్రియ ఎరువులతో పండించడం వల్ల మామిడి పండుకు మంచి టేస్ట్, పౌష్టిక విలువలు పెరుగుతాయి. కాయ పండులా మారే సమయంలో పదును మీద ఉండగానే వాటిని కోస్తారు. పళ్లను లెక్కించి వాటిని ఆర్డర్ల మేరకు పకడ్బందీగా ప్యాకింగ్ చేసి పంపిస్తారు. ఈ ప్రక్రియలో ఆరిఫా కుటుంబం మొత్తం బాధ్యతలు తీసుకుంటుంది. ఎక్కువగా ఎక్స్పోర్ట్లోనే లాభాలు గడిస్తున్నామంటున్నారు ఆరిఫా. ఆన్లైన్లో ఆర్డర్లు బుక్ చేసి వాటికి తగిన విధంగా పళ్లను బాక్సుల్లో ప్యాక్ చేసి పంపిస్తారు. ఆర్డర్స్ తీసుకోవడం, పోస్ట్ హార్వెస్ట్ ప్రాసెసెస్ చేయడం, ఇవన్నీ చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఆ ఎక్సైట్మెంట్ కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాము. సమ్మర్ సీజన్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటాము. ఇంకా ఎప్పుడు అందరు కలిసి ఫ్యామిలీ మొత్తం కలిసి పని చేస్తూ ఉంటాము. వీ ఆల్వేస్ వెయిట్ ఫర్ దాట్. అవని కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. అవని కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఆర్గానిక్ మామిడి పళ్లను పండించడంలో విజయం సాధించిన ఆరిఫా ఇప్పుడు అందులో మరో అడుగు ముందుకేయాలి అనుకుంటున్నారు. అది బయోడైనమిక్ ఫార్మింగ్. దీనివల్ల భూసాంద్రత మరింత మెరుగ్గా ఉంటుంది. తద్వారా పౌష్టిక విలువలతో కూడిన ఫలాలను పండించుకునే ఆస్కారం ఉంటుంది. సంవత్సరం నుంచి మేము బయోడైనమిక్ ఫార్మింగ్ కూడా స్టార్ట్ చేసాము. ఈ జనవరి నుంచి బయోడైనమిక్ ఫార్మింగ్ అంటే ఆర్గానిక్ ఫార్మింగ్కి ఇంకొక మెట్టు ఎక్కువ. దాంతో ఇంకా మంచి ప్రొడ్యూస్, మంచి టేస్ట్, ఆ తర్వాత సాయిల్ ఇంప్రూవ్మెంట్ చాలా ఉంటుంది అని రియలైజ్ అయ్యి బయోడైనమిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేసాము. కాకపోతే ఇవన్నీ ఏంటంటే మనం పేషెన్స్తో చేసుకోవాల్సిన పనులు. వ్యాపారం మొదలు పెట్టడమే కాదు, బిజినెస్ జరిగే మార్గము చూసుకోవాలి. మామిడి సేద్యం మొదలుపెట్టిన ఆరిఫా తన వ్యాపారానికి ఒక బేస్ తయారు చేసుకున్నారు. తమ ఉత్పత్తులు త్వరగా మార్కెట్ అయ్యే విధంగా ఆన్లైన్ పేజ్ రూపొందించుకున్నారు. AR ఫర్ మ్యాంగోస్ అనే ఆన్లైన్ పేజ్ ద్వారా మామిడి పళ్ళ ఆర్డర్స్ తీసుకుంటారు.
ఏ రకమైన మామిడి పళ్ళు తమ దగ్గరున్నాయి, వాటి రేటు కేజీల లెక్కన ఎంత అన్న విషయాలన్నీ వారి సైట్లో ఉన్నాయి. ఆరిఫా మామిడి వ్యవసాయ క్షేత్రంలో ఎన్నో రకాల మామిడి పళ్ళు పండుతున్నాయి. ఇంత పెట్టుబడి పెట్టాము అంటే మేము ఇప్పుడు పెట్టుబడి ఏదైతే పెడుతూ వచ్చామో 5 years దాదాపు 30 to 40 lakhs పెట్టుబడి, నాట్ అపార్ట్ ఫ్రమ్ ల్యాండ్ కూడా మేము కొన్నదే. సో అపార్ట్ ఫ్రమ్ ల్యాండ్ ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత మనకు తర్వాత వచ్చేది ఏంటి అంటే మనం ఇంకా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి మన ఆదాయం రావాలంటే. సో ఏం చేయాలి అన్నప్పుడు మాకు ఐడియా వచ్చింది. ఇప్పుడు ఆన్లైన్ సేల్స్ అనేది చాలా అప్పుడప్పుడే పెరుగుతున్నాయి. సో 3 years బ్యాక్ ఆన్లైన్ మార్కెటింగ్ అనేది చాలా ముందుకు వస్తుంది అనేసి ఆన్లైనే వెబ్సైట్ తయారు చేద్దాం అనుకునే ఐడియా వచ్చి ఒక రిస్క్ తీసుకున్నాము. ఇది నడుస్తుందా నడవదా అన్న గ్యారంటీ కూడా లేదు. సరే అయ్యేది వెబ్సైట్ కాస్ట్ ఇన్ని లక్షలు పెట్టిన తర్వాత వెబ్సైట్ కాస్ట్ పెట్టడానికి ఏంటి అనేసి వెబ్సైట్ పెట్టామండి, ar4mangoes.com అని. ఆ వెబ్సైట్లో సేల్ చేద్దాము మన మ్యాంగోస్. డెఫినెట్లీ ఎవరికైతే వాల్యూ తెలుసో, ఎందుకు కాస్ట్లీ ఉన్నాయి, ఎందుకు మన హెల్త్ కంటే ఎక్కువ కాదు అనుకున్న వాళ్ళు తప్పకుండా కొంటారు అన్న నమ్మకంతో పెట్టాము. మామిడి పళ్ళ కోసం వచ్చే ఆర్డర్లను ఆన్లైన్లోనూ ఫోన్లోనూ బుకింగ్ తీసుకుంటారు. ఆ తర్వాత వాటిని ప్యాక్ చేసి చేర్చాల్సిన చోటికి చేర్చేస్తారు. ఆన్లైన్లోనే పేమెంట్స్ కూడా జరిగిపోతుంటాయి. ఇందులో ఇంటిల్లిపాది కష్టపడతారు. 3 years నుంచి వెబ్సైట్లో ఆన్లైన్ సేల్స్ చేస్తున్నాము. అవి ఆన్లైన్లో ఒక కస్టమర్ వచ్చేసి ఆర్డర్ చేసి పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక మెయిల్ వెళ్ళిపోతుంది, ఎప్పుడు డెలివరీ అనేది చెప్పేస్తాము. అఫ్కోర్స్ మోస్ట్లీ ప్రీ బుకింగ్స్ తీసుకుంటామండి, ఎందుకంటే పండ్లు ఎప్పుడు కట్ చేస్తామా అనేది తెలియదు. సో అన్నీ ముందు బుకింగ్స్ చేసేసుకుంటాము. బుకింగ్స్ తర్వాత అవి వాళ్ళకు ఒక డేట్ కూడా మోస్ట్లీ చెప్పేస్తాం, ఇంచుమించు మీకు ఈ టైంలో డెలివరీ అయిపోతుందని. అండ్ మేము ఆల్ ఓవర్ ఇండియా డెలివరీస్ చేస్తున్నాము. సేంద్రియ ఎరువులతో మామిడి పళ్లను సాగు చేయడం అంత సులభమే కాదంటారు. వాటి కోసం మనకు అందుబాటులో ఉన్న పచ్చి రొట్ట ఎరువు, వేప, జనుము, చీలుగల నుంచి చేసిన మెటీరియల్ను మొక్కల మొదళ్లలో వేస్తారు. అంతేకాదు జీవామృతం ఆమె స్వయంగా కూడా తయారు చేయిస్తుంటారు. మేము మెయిన్లీ ఆవుల ఎరువు మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ అనమాట మాది. ఆవుల ఎరువే తెచ్చి వేస్తాం ఎవ్రీ ఇయర్. అంటే ప్లాంటేషన్ అప్పుడే కాకుండా ఎవ్రీ ఇయర్ రైనీ సీజన్ అప్పుడు ఆవుల ఎరువు, వర్మి, నీమ్ కేక్, క్యాస్టర్ కేక్ ఇవన్నీ ఖచ్చితంగా పాదుల దగ్గర వేస్తాం అన్నమాట. ఆ తర్వాత వర్షాకాలం వచ్చినప్పుడు మన సాయిల్ హెల్త్ని బిల్డ్ చేయడానికి నైట్రోజన్ అనేది చాలా ఇంపార్టెంట్. నైట్రోజన్ కంటెంట్ పెంచడానికి జనుము, జీలుగా లాంటివి పచ్చి రొట్టెల కోసం వేస్తాం. అంటే అవి వేసిన తర్వాత వర్షాలకి అవి బాగా పెద్దగా అవుతాయి. పువ్వులు రాకముందు దాన్ని మళ్ళీ కటింగ్ చేసేసి రొప్పేస్తాం. అంటే మొత్తం భూమిలోకే రొప్పేస్తాము. అది వచ్చేసి పచ్చి రొట్టెగా అయిపోతుంది. అది జనుమ జీలుగా అనేది మొత్తం తోటంతా వేస్తామండి. కాకపోతే చెట్ల దగ్గర మెయిన్లీ నవధాన్యాలు అనేది వేస్తాము. 9 రకాల ధాన్యాలండి. అవి కొర్రలు, సజ్జలు, మిల్లెట్స్ కావచ్చు, ఏదైనా జస్ట్ వాటికి హెల్త్ బిల్డప్ చేయడానికి మినువులు, పెసర్లు, కందులు ఇవన్నీ కలిపేసి మొత్తం చెట్టు పాదుల వరకు వేసేస్తాం అన్నమాట. మళ్ళీ ఇది కూడా పచ్చి రొట్టె చేసేస్తాం. ఇది సంవత్సరానికి 2 సార్లు చేస్తాం. రసాయనిక ఎరువుల వల్ల అనారోగ్యాలు తలెత్తే ఆస్కారం ఉంది కాబట్టి పూర్తిగా ఇంట్లో దొరికే ఔషధ విలువలు కలిగిన వాటితో ఎరువులు తయారు చేస్తారు. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కషాయం, మజ్జిగ ఇలా అన్ని సేంద్రియ ఎరువుల తయారీలో వాడతారు. కెమికల్స్ అంటే డైరెక్ట్గా దొరుకుతాయి, తెచ్చేసి వాడేస్తారు. ఇట్స్ సంథింగ్ లైక్ అంటే ప్యాక్డ్ ఫుడ్ లాగా అయిపోయింది. జీవామృతం తయారు చేస్తాము. ఆ తర్వాత పెస్టిసైడ్స్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. దానికోసం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయల కషాయం తయారు చేస్తాము. బటర్ మిల్క్ అంటే మజ్జిగ స్ప్రే తయారు చేస్తాము. ఆ తర్వాత ఆకుల కషాయం అంటే అన్నీ మనకు మంచి ఔషధం ఉన్న ఆకులు ఇవన్నీ ఉడకబెట్టి ఒక 2 రోజులు పెట్టి ఆవు మూత్రంతో కలిపి స్ప్రే చేస్తాం అన్నమాట. భూమి ఒక సజీవ ఆస్తి లాంటిది. కెమికల్స్ వాడటం వల్ల భూసారం తగ్గిపోతుంది. పైగా మరోసారి వ్యవసాయానికి పనికి రాకుండా పోతుంది. అదే సేంద్రియ ఎరువులు వాడితే భూసారం మరింత పెరుగుతుంది.
మంచి సారవంతమైన ఫలసాయం అందుతుంది అంటారు ఆరిఫా. సేంద్రియ ఎరువులను జనవరి నుంచి మార్చిలోపు మొక్కలకు అందిస్తే ఆ తర్వాత వచ్చే వేసవిలో ఆ ఎరువులను వినియోగించుకుని మంచి మామిడి పళ్ళు తయారవుతాయంటారు ఆరిఫా. ఆర్గానిక్ వ్యవసాయానికి కూడా నేషనల్ హార్టికల్చర్ బోర్డు సబ్సిడీలు ఇచ్చి సలహాలు సూచనలు అందిస్తోంది. కానీ ఆరిఫా వేసిన పంట సేంద్రియ ఎరువుల కారణంగా అద్భుతంగా పెరగడంతో పంట బాగుందని ఇక సబ్సిడీ అవసరం లేదని అధికారులు తేల్చేశారు. ఎన్హెచ్బిలో పెట్టుకుంటే సబ్సిడీ వస్తుందండి. సో లోన్ అప్లై చేసిన తర్వాత అంత చేసిన తర్వాతనే ప్లాంటేషన్ యాక్చువల్లీ పెట్టుకోవాలి. సో అదే పద్ధతిగా ఫాలో చేసాము. కాకపోతే మా దురదృష్టం శాతం మాకు సబ్సిడీ రాలేదు. వాళ్ళకు మేము ఆర్గానిక్గా పండిస్తున్నాం కాబట్టేమో మా ప్లాంట్స్ చాలా హెల్దీగా కనిపించాయి. ఎందుకంటే వాళ్ళు 3 years తర్వాత ఫొటోస్ పంపించామంటే ఫొటోస్ పంపిస్తే మీ ప్లాంట్స్ 3 years కంటే ఇంకా పెద్దగా కనపడుతున్నాయి, సో సారీ మీకు సబ్సిడీ ఇవ్వలేమన్నారు. సో ఇలాంటి మనం అనుకోకుండా అంటే మనకు ఇంత ఇక్కడ నుంచి సబ్సిడీ వస్తుంది అనుకుంటాము, బట్ అది మనం ఇంకా మాకు అందలేదు. ఇక ఆర్గానిక్ వ్యవసాయానికి అన్నింటికన్నా ముందు ఓపిక ఉండాలంటారామె. పిల్లల్ని సాకినట్లే పంటను సాకాలి. చీడపీడల బారిన పడకుండా కాపాడుకుంటూ పెంచితే అద్భుతమైన మామిడి పళ్ళు సొంతమవుతాయంటారామె. నెట్వర్క్ ఇంజనీర్గా మొదలైన జీవితం చివరకు ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మళ్ళడానికి భర్త ప్రోత్సాహం ఎంతో ఉందంటారామె. మేము మామూలుగా ఆర్గానిక్ మార్కెట్స్లో కూడా స్టాల్స్ పెడుతూ ఉంటాము. అలాంటప్పుడు మా పిల్లలు నాకు చాలా చాలా సపోర్ట్ ఇస్తారు. స్పెషల్లీ మా అమ్మాయిలు ఇద్దరు. వాళ్ళు నాట్ ఓన్లీ మార్కెట్స్లో సేల్ చేయడం, కస్టమర్ కాల్స్ వచ్చినా అంతా వాళ్ళే అటెండ్ చేసుకుంటూ ఉంటారు. ఆన్లైన్ వెబ్సైట్లో వచ్చే క్వెరీస్ కూడా వాళ్ళు మొత్తం ఆన్సర్ చేస్తుంటారు. మా వారు అఫ్కోర్స్ ఆయన సపోర్ట్ లేకుండా ఇంత పెట్టడం అనేది కష్టమయ్యేది. ఆయన అంత ఫైనాన్స్ అంతా ఆయన చూసుకున్నారు అండ్ బ్యాక్ నుంచి నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. హీఈస్ వర్కింగ్, బట్ సరే నువ్వు చేసుకోగలవు, నా మీద అంత కాన్ఫిడెన్స్ పెట్టారు. అండ్ యాజ్ ఏ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ కాన్ఫిడెన్స్, పేషెన్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అందులో అగ్రికల్చర్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు అండ్ లాంగ్ టర్మ్ క్రాప్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు చాలా చాలా అవసరం. ఆరిఫాకు ఓపిక ఎక్కువని, కష్టపడే తత్వం కూడా ఎక్కువేనని అంటారు ఆమె భర్త. AR4 అన్నది ఒక ఫ్యామిలీ కాన్సెప్ట్. ఏ అన్నది ఆరిఫా, ఆర్ అన్నది మా పిల్లలు, నా పేర్లు కాబట్టి ఒక ఫ్యామిలీ కాన్సెప్ట్ కింద తీసుకొని ఫ్యామిలీ ఫామ్ కింద దీన్ని డెవలప్ చేసాం. దాంట్లో పెద్ద చెయ్యి ఆరిఫాదే. మొత్తం మెయింటెనెన్స్ అంతా ఆమెనే చూసుకుంటుంది. కాన్సెప్ట్, నాలెడ్జ్, తర్వాత దాన్ని ఎలా చేయాలి అన్నది ఆమెనే చూసుకుంటుంది. ఆ కెమికల్ ఉపయోగించకపోవడం వలన ఫామ్లో ఎంటర్ అయిన వెంటనే మాకు వచ్చే ఆ సువాసనలు, ఇక్కడ వచ్చే ఆహ్లాదకరమైన వాతావరణం చాలా చేంజ్ని ఇస్తుంది మాకు సిటీ వాతావరణం నుంచి. సో దాని కొరకు ఫామ్కి ఎప్పుడు రావాలన్నది దాని కొరకు మేము వెయిట్ చేస్తూ ఉంటాం. ఇంటిల్లిపాది కష్టపడి సాగు చేస్తూ అద్భుత ఫలాలను, అంతులేని ఆనందాన్ని పొందుతున్నారు ఆరిఫా కుటుంబం. ఔత్సాహిక మహిళలకు ఆర్గానిక్ వ్యవసాయం చేయవచ్చనే భరోసాను కల్పిస్తున్నారు ఆరిఫా. చూశారు కదా ఆరిఫా అసాధ్యాన్ని ఎలా సుసాధ్యం చేసిందో. నెట్వర్క్ ఇంజనీర్ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించారు. సేంద్రియ ఎరువులతో వ్యవసాయం ఎలా చేయవచ్చో చూపించారు. సాధారణంగా మహిళలు ఎంచుకొని ఒక విభిన్నమైన రంగాన్ని ఎంచుకుని విజయం సాధించారు. ఈనాటి ఈ కథనం మీకు స్ఫూర్తినిచ్చిందని భావిస్తూ రేపటి అవనిలో మళ్ళీ కలుద్దాం.